చేయండి. వైసీపీ టీడీపీ అంటారు, టీడీపీ వైసీపీ అంటారు. టోటల్గా ఇదంతా ప్రభుత్వం ఫెయిల్ అవడం వల్లనే వైసీపీ మీద బుర్రచింతని చెప్పంటారు. వైసీపీ ఏం చెప్తారు? టోటల్గా వైసీపీకి ఎక్కడ మనుగడ లేదు. ఏం చేయాలో వాళ్ళకి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. ఏ కార్యక్రమం చేయడానికి అవకాశాలు లేవు. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే మొట్టమొదటి నుంచి ఆయన ఒక శ్లోకంతో ఎత్తాడు, మాట తిప్పను మడం తిప్పను అని. మడాలు తిరిగి ఉంటాయి కాబట్టి ఆయన అన్ని మాటలు తప్పుతూనే వచ్చాడు. కార్యకర్తలను చంపేసుకుంటూ వచ్చాడు. ఆయన ఎంత సస్యలుడో ప్రజలు చూశారు, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళటానికి వాళ్ళకు ఒక సరైన రీజన్ లేదు. ఏ మొహం పెట్టుకొని వెళ్తారు సిగ్గు శరం లేకుండా? ఇదే శాసనసభ్యులు, ఇదే మంత్రులు, మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఇలాగే ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు, ఎన్ని దాష్టిక పరిపాలన చేశారో ప్రజలు గమనించలేరా? నేను అధికారంలోకి వస్తానని చెబుతున్నాడు. నేను మీ ద్వారా ప్రజలందరికీ ఒకటి తెలియజేయదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎలాంటి వాడంటే, అధికారం మనం ఇవ్వాలి అని అనుకుంటే, నాకు 5 సంవత్సరాలు అధికారం ఇవ్వలేదు కాబట్టి మీ అంత చూస్తానని మనందరినీ కూడా ఈ రాష్ట్రం నుంచి తన్ని తరివేయాలనే ఆలోచన మనస్తత్వం ఉన్న వ్యక్తి. అలాంటి క్రూరుడు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఒక రోజులో అయ్యేది కాదు, ఒక వారంలో అయ్యేది కాదు, నెలలో అయ్యేది కాదు, సంవత్సరాలు పడుతుంది. హైదరాబాద్ డెవలప్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే అక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది. నైజాంకి సంబంధించిన వాళ్ళు కొన్ని వదిలేసి వెళ్ళారు. అవన్నీ కూడా ప్రభుత్వం వాడుకుంది. లక్షల ఎకరాల భూమి ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతకుముందే కట్టుంది. రాజధాని ప్రాంతం అని ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అన్ని జిల్లాల నుంచి వలస వెళ్ళి అక్కడ నివాస యోగం ఏర్పడుకున్నారు కాబట్టి అది అభివృద్ధి చెందింది. అదే మన రాజధాని అమరావతి అని అదే తీసుకుంటే ఖచ్చితంగా అమరావతి అభివృద్ధి చెందడానికి ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో డెఫినెట్గా అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో ఏమీ చేయనివ్వకుండా, ఇన్వెస్టర్లను రానివ్వకుండా, ఎందుకంటే ఆయన తీసుకురాలేదు కాబట్టి ఇంకొకటిని తీసుకురాకూడదు, ఇంకొకటి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు. అతను చేయలేని పనులన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు గొడవ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే అతను ఏదో లబ్ధి పొందుతాడు అనుకుంటున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గదిలో నుంచి బయటకు వచ్చి మీ కార్యకర్తలను మీరు పట్టించుకొని కనీసం కార్యకర్తల్ని ఆదరించి ఇప్పటికైనా అధికారంలో లేరు కాబట్టి వాళ్ళని అక్కడికి చేర్చుకోండి. అనవసరంగా అధికార పార్టీ మీద బురద జల్లి ఆ బురదలో మీరు కూరుకుపోవద్దండి. దయచేసి ఇది గమనించండి. జగన్మోహన్ రెడ్డి చేసే అభియోగాలు సిగ్గు లేకుండా మాజీ శాసనసభ్యులందరూ కూడా అరాచకం చేసి దుర్మార్గంగా సంపాదించారు. ఇప్పుడు అసలు వీళ్ళు లిక్కర్ గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడన్నా ఉందండి? 60,000 పైచిలకు మంది చచ్చిపోయారండి రాష్ట్రంలో జగన్ బ్రాండ్ల వల్ల. వేరే కంపెనీలను నీవు తీసుకొచ్చి అమ్మనివ్వలా, నువ్వే మనుషులను పెట్టి అమ్ముకున్నావు. దాంట్లో గూగుల్ పేలు పెట్టుకున్నావు, క్యాష్ తీసుకున్నావు. కొన్ని వాటిల్లో ఎంత డబ్బు అవినీతిమయమైందో లెక్క కూడా పెట్టలేని పరిస్థితి. నా మటుకు నా ఊహకు అందిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో దాదాపుగా 1,25,000 కోట్ల రూపాయల సంపాదన అక్రమం లిక్కర్ మీద సంపాదించాడు. ఇది సంపాదించి ఇప్పుడు ఏదో దొంగ అని వెదుటోడి మీద చూపించడం అనేది దుర్మార్గమైన చర్య. జగన్మోహన్ రెడ్డి గారు, ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. ప్రజలు 11 ఇచ్చారు, ఇంకా బుద్ధి రాలా. ఏం చేయాలో మీ నాయకులకి తెలియదు, మీ పొలిటికల్ కమిటీకి తెలియదు. సజ్జల రామకృష్ణారెడ్డిని నమ్ముకొని పట్టుకొని ఏలాడుతున్న రాష్ట్ర నాయకులు అందరికి కూడా నేను ఒకే విజ్ఞప్తి. ఇప్పుడు బొక్కలు పడిన పడవెక్కి నుంచుని ఉన్నారు. అది ఎక్కడ మునుగుతుందో తెలియదు. కనీసం మీరు ఒడ్డుకు చేరడానికైనా అవకాశాలు ఎత్తుక్కోమని చెప్పి నేను మీకు విన్నవించుకుంటున్నా. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి రాష్ట్ర నాయకుడు, అతి మేధావి అని చెప్పుకునే వ్యక్తి మీ అందరి చేత రకరకాల పనులు చేయించి ఈరోజు ఆయన గదిలో కూర్చొని బయటికి రాకుండా మళ్ళీ మీ చేత సిగ్గు లేకుండా రోడ్డు మీదకి తెప్పించున్నాడంటే అసలు మీకు సిగ్గు లేదా? మీ జన్మకు సిగ్గు లేదా? మీకు జన్మనిచ్చిన వాళ్ళకి సిగ్గు లేదో నాకు అర్థం కావట్లేదు. ఇది అందరూ కూడా ఆలోచించాలి. మనం 5 సంవత్సరాలు మన పరిపాలనని వ్యతిరేకించిన ప్రజలు నువ్వు కార్యక్రమం చేసినంత మాత్రం నీ వెనకాల వస్తారండి? ఏం చేసావు? ప్రజలకు ఉపయోగపడిన కార్యక్రమం ఒక్కటి చేయలే. రోడ్లు లేవు. తర్వాత ఎవడన్నా మాట్లాడితే అన్ని తన్ని తరివారు.
ఎవడన్నా ఎక్కువ మాట్లాడితే వాడి మీద కేసులు పెట్టారు. రకరకాలుగా విగ్రహాలు బాగలు కొడితే పిచ్చోడు అన్నారు. ఒక పిచ్చోడు ఒక విగ్రహం బాగలు కొడతాడు, 10 విగ్రహాలు బాగలు కొడతాడండి. ఆ పిచ్చోడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి తయారు చేసి పంపిస్తారా? ఇంత దుర్మార్గం చేసి ఈరోజు మేము సస్సీలను ఎదుటోళ్ళు నీతిమంతులు అంటే ఇది ఇంతకంటే దుర్మార్గం ఏమి ఉండదు. ప్రజలు కూడా ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పగట వేషగాళ్ళు మీకు సంక్రాంతికి ఈ పిట్టల దొరలని వస్తారు. ఇట్లాగా ఈ పగట వేషాలు వేసుకుని వచ్చే మాజీ శాసనసభ్యులు, మాజీ వైసీపీ నాయకులందరూ కూడా రకరకాల కళ్ళబోలు మాటలు చెప్పి మనల్ని మోసం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. గమనించండి, తస్మాత్ జాగ్రత్త. ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కనుక ఇస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు నిలువు నీడ కూడా ఉండదు. ఆయన డైరెక్ట్గా చెబుతున్నాడు, మా సత్తా ఏంటో చూపిస్తాం, ఒక్కడిని కూడా వదలమని. ఎవడి మీద కక్ష తీర్చుకుంటాడో అర్థం కావట్లేదు. ఆ కక్షలో సామాన్య ప్రజలు కూడా బలైపోయే పరిస్థితి ఉంది. ఇది గమనించి జగన్మోహన్ రెడ్డిని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూరంగా ఉంచాలని చెప్పి నేను మీ ద్వారా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.